హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. కృష్ణా నది జలాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన పెంచుకోవాలి. సాగునీటి విషయాలపై కనీస అవగాహన లేని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. కొత్తగా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం తీసుకున్నటువంటి చర్యల పట్ల ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి సంవత్సరం అయింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి అవగాహన చేసుకోకపోవడం చాలా చాలా దురదృష్టం. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఆయన చాలా తెలిసినవాడు, చాలా విషయాల పట్ల అర్థం చేసుకునేటువంటి శక్తి ఉన్నవాడు. వారు ఈ విధంగా మాట్లాడని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను, మా తోటి మిత్రులు, మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కొంచెం మీరు దీన్ని పైన లోతుగా పరిశీలించి రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలంగాణ వాదులకి చాలా స్పష్టంగా చెప్పాలని చెప్పి నేను పత్రికా మిత్రులకు అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం ఇది. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడ్డది? 2 జూన్ 2014. 2 ఆగస్టు నాడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సెక్షన్ 3ని ఇన్వోక్ చేస్తూ లేఖ రాష్ట్రం. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి రోజుల్లో పట్టినే, అంటే తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే బిడ్డ పుట్టిన తర్వాత కళ్ళు ఈరోజు చూసినరా, ఆ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ జోషి గారు, అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆదేశానుసారం వారు లేఖ రాశారు. Complaint under section 3 of the Interstate River Water Dispute Act 1956. అంటే ఏర్పడ్డ తొలి రోజుల్లో పట్టే లేఖ రాసి ఈ కృష్ణా ట్రిబ్యునల్ ఏదైతే ఏర్పడ్డదో నీళ్లు పంపకాలు మళ్ళీ పునర్పంపకం జరగాలని చెప్పి. అంత క్రితం కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పడ్డది ఎప్పుడో 20 ఏళ్ల కింద ఏర్పడ్డది, 25 ఏళ్ల కింద ఏర్పడ్డది. ఆ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటక, సమైక్య ఆంధ్రప్రదేశ్కు పంపకాలు చేసింది. నీళ్ళ పంపకం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే. అవి మేము ఒప్పుకోము. కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ రాష్ట్రంకి మళ్ళీ నీళ్లు పంపకం జరగాలని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో పట్టే, నేను నెలలు కాదు రోజుల్లో పట్టే, ఏర్పడ్డ తొలి రోజుల్లో పట్టే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడున్నటువంటి మంత్రి ఉమాభారతి గారి దృష్టికి తీసుకొచ్చారు. మేమందరం ఎంపీలం. ఆ రోజు మేము ప్రతిరోజు ఆ మినిస్ట్రీస్ చుట్టూ తిరిగినాం. ఉమాభారతి గారు ఓ దశలో సంతకం పెట్టినరు, పునర్పంపకం జరుగుతుంది అని చెప్పి. ఒక ఆర్డర్ కూడా నోట్ ఫైల్ అయింది. నోట్ ఫైల్ అయిన రోజు తెల్లారేసరికి పార్లమెంట్లో 11 గంటలకి మహారాష్ట్ర ఎంపీలు, కర్ణాటక ఎంపీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసిండ్రు. మళ్ళీ పునర్పంపకం ఎట్లా చేస్తారు? మహారాష్ట్ర, కర్ణాటకకి ఏ సంబంధం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నీళ్లను తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంపకాలు చేసుకోవాలి తప్ప కానీ మాకు కేటాయించిన నీళ్లు మళ్ళీ ఎందుకు పంపకాలు జరుగుతాయని చెప్పి పెద్ద ఎత్తున పార్లమెంట్లో మహారాష్ట్ర ఎంపీలు, కర్ణాటక ఎంపీలు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్పీ వాళ్ళు, జనతా దళోళ్ళు అందరూ రాజకీయాలకు అతీతంగా ఆ 2 రాష్ట్రాల ఎంపీలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసారు పార్లమెంట్లో. అప్పుడు ఆగిపోయింది. ఆ లేఖల్ని నేను ఇప్పుడు మీకు, కేసీఆర్ గారు ఉత్తగా లేరు, ఎంబడబడి మళ్ళీ 2015 జూలై 22వ తారీఖు నాడు, మళ్ళీ డిసెంబర్ 2015, 16, 18, ఫిబ్రవరి, జూలై 18, జూన్, మళ్ళా 19, ఇంకా ఇవన్నీ రాసుకుంటూ పోతూనే ఉన్నారు లేఖలు. ఇంకా వాటన్నిటి కూడా మీకు ఇప్పుడు అందరికీ సాఫ్ట్ కాపీస్ మీకు అందరికీ ఇస్తారు. ఇవన్నీ సాఫ్ట్ కాపీస్ ఇస్తారు. హరీష్ గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రి, వారు రాసిన లేఖ ఆగస్టు 20, 2018 నాడు. తర్వాత కేసీఆర్ గారు ప్రధానమంత్రికి 26
డిసెంబర్ 2018 ఈ లేఖ మొదటిసారి కాదు, మిగతా ఇదివరకు రాష్ట్రాల లేఖలన్నీ కోట్ చేస్తూ ఇన్నిసార్లు రాష్ట్రం చెప్పి వారు కూడా ఈ లేఖ రాయడం జరిగింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత చట్టం ఏం చెప్తుందంటే, సెక్షన్ 3 ఆఫ్ ది ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ఏం చెప్తుందంటే, కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత సంవత్సరం లోపట కేంద్ర ప్రభుత్వము గిట్ట స్పందించకపోతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని చెప్పి చట్టం చెప్తుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.